జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు మంత్రులు. తమిళనాడులో జరిగిన అఖిలపక్ష సమావేశం బండి సంజయ్కి దొంగల సభలాగా కనిపించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలపై ఆరా తీశారు మంత్రులు. గ్రామాల వారీగా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి భూసేకరణ నిధుల వివరాలు అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు సీఎం రేవంత్. ఆలయ అభివృద్ధి పనులను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లో ధాన్యం కొనుగోళ్లు, మిషన్ భగీరథ సాగునీటిపై మంత్రి కోమటిరెడ్డితో కలిసి రివ్యూ చేశారు ఉత్తమ్. ఇక ఎస్ఎల్బీసీ కూలడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు కోమటిరెడ్డి. రేపు రెస్క్యూ ఆపరేషన్ పై సీఎంతో సమీక్ష చేస్తామన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ స్కీము హుజూర్ నగర్ పట్టణం నుంచి ప్రారంభించడానికి ఆహ్వానించడం జరిగింది. మేము అందులో కేబినెట్ మంత్రుల నిర్ణయం మేరకు ఒక విప్లవాత్మక మార్పు తీసుకురాబోతున్నాము. తెలంగాణ జనాభాలో 84%కి రేషన్ కార్డులో లబ్ధిదారుకి బెనిఫిషరీకి 6 కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము. 1,70,000 కోట్లు కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టు పెట్టుకుని తప్ప ఎన్నిసార్లు అసెంబ్లీలో నేను ఒకటాను, రాజగోపాల్ రెడ్డి గారు ఒకటాను, ప్రతి సందర్భంలో ప్రతి సెషన్లో గొంతు దించుకొని మాట్లాడినాం, బతిలాడినాం, కొట్లాడినాం. అయినా కానీ మనసు కరగలే, మానవత్వం లేని మనిషిలో ఒక భవిష్యత్తుకి స్టార్ట్ చేసి 17 మీటర్లు అయిన తర్వాత కూలిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుంది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై ఆరా తీశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వడగండ్లు, ఈదరగాలులకు దెబ్బతిన్న పంటల వివరాలు గ్రామాల వారీగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలతో రిపోర్టు ఇవ్వాలన్నారు. ఇప్పటివరకు 13 జిల్లాల్లో 11,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. బీఆర్ఎస్ పాలనలో పేదోనికి సొంతింటి కల నెరవేరలేదన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక ఇబ్బందులున్నా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు. రాములోరి ఆశీస్సులతో 20 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల కోరిక, చిన్న కోరికను కూడా నెరవేర్చలేక ప్రజలకి ఎప్పుడూ మభ్య మాటలు చెప్తూ మభ్య మాటలతో కాలయాపన చేస్తూ వచ్చింది. 1,56,000 ఇళ్ళు మొదలు పెట్టాం, కడుతున్నామని చెప్పి సుమారు 96,000-97,000 ఇళ్ళు కట్టి మిగిలినవన్నీ వివిధ స్థాయిల్లో అసంపూర్తిగా ఉంటే మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్లతో పాటు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 387 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఆ మౌలిక వసతుల్ని కంప్లీట్ చేయటమే కాకుండా అసంపూర్తిగా ఉన్న ఇళ్లను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేయాలని తలపెట్టాం. రాష్ట్రంలో 40 లక్షల ఈత తాటి మొక్కలను పెంచాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 2వ దశలో 500 కాటమయ్య రక్షణ కవచాలను అందించారు. 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి పొన్నం. ఇది ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి ఉండబడేటువంటి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎక్కుతున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి ఈ కాటమయ్య కిట్ రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని ప్రాక్టికల్ ఒక్కసారి తాటి చెట్టు ఇప్పుడు కిట్ పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతా ఉన్నారో చూడండి. అలా ఇది కేసు లోపల మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని సందర్భంగా కోరుతున్నా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఆర్టీఏ ఆఫీసులో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ భవనాన్ని, చొక్కారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించేందుకే ఈవీ వెహికల్స్ ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. ఏఐ టెక్నాలజీతో ఆటోమేటెడ్ స్టేషన్ తీసుకొస్తున్నామన్నారు మంత్రి.